ఈ దాసి వడ్డందరికి ఎలా ఉన్నారు మిత్రమా? అయ్యా సంజయ్ కూడా ఏ ఊరు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వస్తారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఊరేమిటి? మీ ఊరేమిటి? మీరు దేనికి ఇలాగే ఉంటారా? నిజమైన రూపేనిది అసలు మారువేషమా అని అనుకుంటా మంచి మంచి మాటలు చెప్పుకుంటా ఆ దాసిని ఎలా ఉన్నారు? అర్జునుడి పార్టీ వృక్షానికి బంధించారంట. ఈ ఖర్చులో ఉన్న అర్జునుడు అంటున్నాడు, కైలాసం వెళ్ళాలి, నాకు టైం అయిపోతుందమ్మా, కుదిరితే నేను కైలాసానికి వెళ్తాను తల్లి. వీళ్ళు పోయే బ్యాచ్ కాదు, మనకు పోయే చీరు లేదు. నీకు తెల్లారులు తప్పదు. అర్జునుడు కట్టి మహారాణి అమ్మ మీరు అనుకున్న వాడో తల్లి అలా నీకు వచ్చాడు. వచ్చిన వాడిని చేసుకున్నోడు కూడా కట్టుతాను. అనుకున్న వేలకన్యలా ఉంది, పలుకున్న ఏమవుతున్నా నీకు ఏమవుతున్నా ఇంటికా లైట్ కానీ చెవులు కూడా సన్యాసరూపంలో అర్జునుడు తప్పొచ్చింది. చూసేదంట చూసంటుంది రాజా, నీ కొరకే నాటు చేతులు చూస్తున్నా, నీ రాకు కొరకే రోజుకో టెంకాయ కొడుతున్నా. రాజా నేను కొట్టే టెంకాయకి ఈ రోజున పన్నించింది కాబట్టి ఆడవయ్య వీడు నన్ను తోటగా పెయ్యి ఆడవయ్యా.
తల్లి, ఇల్లు ఇక్కడే కదా. కైలాసం వెళ్ళాలి. నన్ను విడనాడితే నేను వస్తాను తల్లి. చేసుకోవాలి. చేతులు చేసుకోవాలి. దాంట్లో నీళ్ళు ఏంటమ్మా? అయిపోయింది దాంట్లో అచ్చే రావణ అచ్చే వదిలిపెడితే వీళ్ళు వస్తాను. ఆ కట్టుల్లో ఉన్న అర్జునుడు బట్టలాడుతున్నాడు. వదిలిపెట్టమంటున్నాడు. వదిలిపెడతా కదా నేను కట్టేసింది. వదిలిపెడతా కదా నేను బంధించింది. నా మెడలో మూడు ముళ్ళు వేసి నువ్వు ఎక్కడికైనా తిరిగా. అది ఏమంది? మూడు ముళ్ళు వేసి నా మెడలో కాలి కట్టి ఎక్కడికన్నా తిరిగా. నీ భారీగా పేరు మోస్తా అని అర్థం తిరిగిందంట. అర్జునుడు పెళ్ళాలని అంటాడు, ఒప్పుకోనంటాడు. నీకు నాకు సంబంధం లేదు, రావద్దు అన్న పాటికి బట్టలాడింది. విన్నారా? అప్పుడు అంటుందట దాసి, అక్క నువ్వు ఇతనా నా భర్త పెళ్లి కొట్టుకొని దగ్గర కట్టుకు వచ్చిన ఎందుకు మొత్తం నా భోజనం గాని ఇక్కడ మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. కడ్డీలు మంచం నాన్న గదిలో ఆకలి మంట ఎగరగొచ్చామనుకో, ఆకలి మంట ఎదుగుతూ ఉండవాడు కాళ్ళు మెడలో తాడి కట్టడా. అది అది పెళ్లి కొప్పుకునే దాకా కనీసం పంచినీళ్ళు కూడా పోయొద్దాం అని అంత పొలానికి వెళ్ళిపోయింది వేరకన్య. అంత పొలానికి వెళ్ళిపోయింది. ఈ దాసీలు కాపలా పెట్టింది. అప్పటికే 4 రోజులు అయింది. తిండి తిప్పలేదయ్యా, కట్టులో బందీ అయిపోయాడు. 4 రోజులు అయిపోయింది. కానీ అమ్మా నన్ను వదిలిపెడితే కైలాసం వెళ్తానంటున్నాడు. అప్పుడు అంటున్నారంట దాసీలు, కైలాసం గారు నాయన కాలేదు, మా మహారాణి మెడలో కడితే నీ కడుపు నిండా భోజనం ఉందంటావు, నీ పూజలు చేసుకోవచ్చు, కైలాసం వెళ్ళవచ్చు, ఆ తాడేదో కట్టబోయి అంటున్నారు. కట్టమంటున్నారు. 5వ రోజున రాత్రి వేళకాల అర్జునుడు దానికి ఎవరయ్యా కాళికామాత గుళ్ళో ఉన్న మాత అర్జునుడు దాపుకొచ్చింది. అర్జునుడు దాపుకొచ్చాడు కదా తమ్ముడు అర్జున ఎవరు అర్జున నిన్ను బంధించేసిన నేను కాళికామాతని తల్లి నమస్కారం. అది అర్జున నీ పేరు విన్న కానుచు వేరకన్య నా గుడితో రాట్లా, పూజలు చేయట్లా, టెంకాయ కొట్టట్లా, దోప నైవేద్యాలు చేయట్లా. దీని కారణం నేను తీరుతా. దీని కారణం నేను తీరవాలి. ఓ పని చేయి, ఇటు భయం అని చుట్టూ నిన్ను తీసుకొని వెళ్ళి నా లోకంలో గుళ్ళో పెడతా. నీ లోకంలో నా కట్టులో ఆయన బ్యాండ్ అర్జునుని అక్షేత్రం కాళికామాత ఎలా ఉంది? పోయి సన్యాసి రూపే ఎత్తింది అయ్యా. అర్జునుడు ఏ రూపంలో ఉన్నాడో అదే రూపంలో సన్యాస రూపంలో మారిపోయింది ఆ మాత అమ్మవారు. అవునా? గుళ్ళో కూర్చొని కట్టుల్లో ఉంది. కట్టుల్లో ఉండబడికి తెల్లార ఉదయాన్న దాసీలు లేచి అన్నారట, ఆయన సన్యాసివాడ తిండి తెప్పులకి ఎందుకు మరణిస్తావు, తిండి తెప్పులకి మరణిస్తావు, మా మహారాణిని పెళ్లి ఆడవై అంటున్నారు. అప్పుడు అంటుంది కాళికామాత మీ మహారాణి పెళ్ళో 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 పెళ్ళని పెళ్లి వేడుకల్లో కొట్టుకుపోతుంది. అమ్మా ఇప్పుడు కట్టేసి 6 రోజులైంది, నా కడుపులో చాలా స్వబ్బాగా ఉంది. నా కడుపు నిండా భోజనం పెడితే మీ అమ్మగారు పెళ్ళాడతారో చెప్పలే మీరు. మరి మహానుభావుల కళాకారులు సరసాని రమ్య గారు
తండ్రి గారు మరి కన్న తండ్రి బాబాయ్ గారు మరి బాబాయ్ గారు ఆత్మశాంతి కలగాలని మరి బాబాయ్ గారి పేరు మీద కూడా నారాయణ గారికి నీ డబ్బులు దొరికితే అసలు మనసు అదే పని రెండో పని లేదు అది ఆయన అని చెప్పి ఎదురుగానే కూర్చుండు అమ్మో, ఈ మాట విరాళంగా ఇచ్చారండి. మరి వారిని మరి కుటుంబాన్ని గుడ్డందున బిడ్డందున చేనందున చెట్టందున పంటందున పాడందున ఆ దేవదేవుడు పరమేశ్వరుడు శ్రీ ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ తల్లి కలకాలము కూడా కాసి కప్పడవలసిందిగా వారి తరఫున మేము ప్రార్థిస్తూ ఉన్నామండి. ఇక ఆఖరి డబ్బులు అనుకుంటుంది నీకు అట్లా తెలుసు రావాలి వాళ్ళు ఎక్కడ ఉండే అయ్యయ్యా రామ రామ రాఘవ నాకు ఆకలి తీర్చే మీ మహారాణి మెల్లో తాళి కడతా. అంతేనా? ఇదో ఎక్కడ కోరలు కానీ బకెట్ తీసుకురా ముందు తాళి కట్టాలి. ఎప్పుడైతే సన్యాస రూపంలో ఉన్న సన్యాసి వాడు ఏమన్నాడు అండి కడుపులో చాలా సద్భాగం ఉంది కడుపు నింపితే రోజులు పెడితే తర్వాత మీ మహారాణి మెడలో తాళి కడతానమ్మా వెళ్ళి చెప్పండి అన్నాడు. ఈ మాటలు విన్న దాసేలో పరుగు పరుగు వెళ్ళి రాణి దాసే వెళ్ళారయ్యా. నా భర్త తల్లి నీ పంట పండింది 1000 రూపాయలు
అసలు చిట్టుబాబు గారు సంపాదించండి ఇప్పుడు నువ్వు సంపాదించు నువ్వు మగోడు లేక నీ రొట్టికి నేతిలో పడదు దాసే ఏమన్నాడే ఓ పెట్టే తాడి అక్కడ దాసే పండగేనా అమ్మాయి? అంటే నా భర్త అవునమ్మా. అక్కడ భోజనం అక్కడ పిలిస్తే కోసి దీని ఎరపాడు కాదు భర్త అమ్మా జైలు బాగొచ్చు బాగొచ్చు వీధి మీద తిరిగి ఏమనగా మన పాత ఎరపాడు సెంటర్లో ఎంత పనులు వస్తున్నారు సంవత్సరం వాళ్ళకి తెలియజేయండి సమస్తమైన వారికి సమస్తమైన వారికి సమస్తమైన వారికి అన్నా నేను సమస్య నువ్వు నా ధనియాల చూడగా సమస్తమైన వారికి గొప్పగా. ఎవరిగా కారట మార్చలేను. అది. నేను కథకు పోతున్నాను బయలుదేరి వస్తున్నాగా ఆ, మా నాయనమ్మ అట్నే చూస్తుంది ఎవరంట? మా నాయనమ్మ సౌండ్ ఇంజనీర్ రంగస్థానం ఓహో శివుడా. ఆ, నాయనమ్మ బాయ్ అన్న బాయ్ అన్న. నాయనమ్మని. ఆ, ఆ, బాయ్ అంటే మరి తిరిగి బాయ్ చెప్పాలా చెప్పాలి. మరి ఏం చెప్పింది మీ నాన్న? అట్నే చూస్తున్నాం అసలు ఎందుకని? కనపడితే ఓహో వినపడలా. మరి 2 అడుగులు ముందుకేసి ఆ, నాయనమ్మ బాయ్ అన్న గట్టిగా మళ్ళీ రెండోసారి గట్టిగా మాట్లాడు ఆ, నేను చూస్తుంది ఆ, ఇది ముసలాన్ని కనపడేటట్లేదు అని నేను అంతే వస్తాను ఆ, వస్తుంటే అంటుంది ఆ. ఓరి మనవడు ఓహే. 2 సార్లు బాయ్ అడిగి తాకుండా పోతున్నాడు వినపడిందైతే. దానికి సార్లు ఆ, అయితే నువ్వు అడిగి వస్తావా బాయ్ అని అడిగితే. అన్నమాట. ఆ, అంటే మామూలుగా సెంటర్ పోయి వచ్చేసరికి పెద్ద మనిషి అయి కూర్చోండి ఏయ్, ఎంత మంది ఆడవాళ్ళకి? ఎవరివి? నాకేం తెలుసు దేనికి? బెంగాల్ సెంటర్ పోయి వచ్చేసరికి కూర్చోబెట్టాను ఏయ్, ఎంత వయసు మీ నాయనమ్మది? 75 ఇప్పుడు పెద్ద మనిషి అవడం ఏంటి? నోరు మూసుకోను. అవరా ఏయ్, దేనికైంది? నాకేం తెలుసు నా చెప్పు. చెప్పయిందా చెప్పు. ఎందుకు అనుకున్నావు ఆ, దేనికి? టైం అయింది అభయ హస్తం మీద ఆ. పెద్ద మనిషి కింద ఓహో ఎన్నుకున్నావు లీటర్గా చేశారా? నువ్వేమనుకున్నావు నేను అదే అనుకున్నాను. నీ పేరప్పుడు ఎవరు పెద్ద మనిషి ఎవరులే? నువ్వు వేరే అనుకున్నావు కాదులే. నాకు అర్థమైంది ఆ, ఆ, దా. దాసే ఒకడు ఒకడు తిరిగి ఆయన పల్లె పల్లె తిరిగి భోజనం చేసిన తర్వాత తాడి కట్టను బజార్ తిరిగి అవునమ్మా. షార్ట్ అంబులెన్స్ ఏమో తెలుసా ఏమని? ఇంద్రప్రస్థం పరిపాలించి ధర్మరాజు 2వ తమ్ముడు అర్జునుడికి చిత్రంగా మనం ఏర్పాటు చేస్తుంది వేలకన్యకి అర్జునుడికి పెళ్లి అవుతుందని షార్ట్ అంబులెన్స్ చేయించమన్నది అది ఫోన్ పంపించుకొని అతి నానమ్మ షార్ట్ అంబులెన్స్ అన్న వాడికి ఇంటివాడు పిలిపించి దమకాయ ఇచ్చి ఊరికి తిరిగి పల్లె తిరిగి దేశాలు కూడా జైలు పంపించారు అవునా ఎన్నవరు విన్నట్టే పెళ్లి పోతున్నారట అర్జునుడి పెళ్లి అర్జునుడిది పెళ్లి 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 చూద్దామని వస్తున్నారు ఆ మహారాణి ఎలా ఉంది వేలకన్య వంట వారిని పిలిపించింది వంట వారిని పిలిపించి చూసారండి సన్న బియ్యం మూతక బియ్యం 3 పుట్లు సన్న బియ్యం 7 పుట్లు తినడానికేనా సొంత బంధువులకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి అందరూ వస్తున్నారు ఏమంది ముతక బియ్యం 3 పుట్లు సన్న బియ్యం 7 పుట్లు 10 పుట్లు భోజనం వండి ఇటుంటే బజార్ మీద తీసుకెట్టామని కదా ఇది రోజులాగే ఉంది తల్లి కదా పెళ్లి కారం వచ్చింది పెళ్లి కొడుకు ఎవరు సోరకి జయో స్వయం పాకమరా వేరే ఉండి పక్కన పెట్టారు అదేంటి మన పెళ్లి కొడుకుకి మామూలు చికెన్ కూడా పెట్టాడు ఆ? కొంతమంది అలాగే పెడతారులే.
మరి ఇక్కడ పెళ్లి కొడుకు ఏం కదలే కానీ ఎట్ట ఛార్జింగ్ ఎంత ఉంది అయ్యా అప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది నాకు కనపడదు ఛార్జింగ్ గురించి నీకెందుకు ఆ స్నానం చేసి ఆ ఏలకన్య వెళ్ళి ఆ మహారాజుకి అర్జునుడు అనుకొని ఎవరికి స్నానం చేయించేస్తుంది కాళికా మాతకి కాళికా మాత సలారా స్నానం చేసి కాళికా మాత నాయన అర్జునుడు రూపంలో ఉంది ఆ కాళికా మాత అంటుంది అందమైన దానా సౌదమాంటి దానా నీ అందమంతా సోతే నేను మురిసిపోతే జానా राजा लव यू राजा राजा लव यू राजा राजा लव यू राजा कुछ राज नाटक देखती जा रही थी जी जहाँ के नाचन राजा తల్లిని తీరలేదే మనసు నిండలేదే ఏ నాటి బంధమి అనురాగం చెలియా ఓ చెలియా చెలియా
చూసారండి చాలా పానం చేసి కొత్త వస్త్రాలు ధరించి భోజనం చేయవని భోజనం చేతిగా రమ్మని లోపలికి తీసుకెళ్లారంట. లోపలికి తీసుకెళ్ళాను దాసే మహారాజుకి భోజనం పెట్టమంది. భోజనం పెట్టమన్న వాడికి సన్యాసంలో కానీ సమంత లోపలికి వెళ్ళిపోయి కూర్చుందంట. అమ్మా మీరు భోజనం పెట్టకొచ్చారా? వద్దమ్మా, నేను ఆ రోజు పెడితే భోజనం చేసేవాడిని కాదు, నేను బయటికి వెళ్ళిపోండి, నేను పెట్టుకుంటా. ఈ ఆడవాళ్ళ మీద బతుకోడు కాదు, మనకెందుకు మన ఇద్దరు పోతాం బయటికి అత్తనికి వెళ్ళాలి ఆడుకుంటున్నాం. బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తలుపేసి బయటికి వెళ్ళిపోయాను దాసీలు. ఈ కాళికామాత ఎలా ఉంది? చుట్టాలకి బంధువులకి 3 పుట్లు మొత్తం బియ్యం, 7 పుట్లు సన్న బియ్యం, 10 పుట్లు బోళ్ళు వండి ఆడబోశారు. పెళ్ళికొడుకి ఎంత ప్లేట్లో సోళ్ళ గిద్దరు స్వయం పాకం వేరే వండారంట. ఏమిరా ఇది పెళ్ళికొడుక, ఇది జనాంక, ఈ కాళికామాత ఎలా ఉంది? ఆయన ఈ స్వయం పాగా సోళ్ళ గిద్దరు స్వయం పాగా వేసి ఆ భోజనం మీద ఇదే నా మహిమన్న, ఇదే నా మహిమన్న వారికి ఆ ఇంట్లోనయ్యా సోతామంటే మెతికే లేదు. వాడికి 10 పుట్ల భోజనంలో మెతుక్కోలేదంట. మళ్ళీ ఊడ్చి ముందు పెట్టినట్టు నీళ్ళు అందకాడ కూడా ఏమోళ్ళు భోజనాలు పెడుతున్నారు, తెచ్చుకొద్దన్న. ఇప్పుడు ఆడ తీసుకొస్తాను. అప్పుడు అంటారా లోపల ఉన్న కాళికామాత సన్యాస రూపంలో ఉన్న అర్జునుడు రూపంలో, అమ్మా ఆఖరే ఈ భోజనం నాకు సాలేదమ్మా. ఏంటంటారు? ఎనకమాల 10 పుట్ల భోజనం కొద్ది నీకు కావాల్సిన తీసుకొని ఏమంటున్నారు? పోయి అమ్మలారా ఇంటిలో 10 పుట్ల భోజనం ఉంది అంటారు. సోతామంటే వెతికేలేదు, ఆకలి లేదు. దాసిన వచ్చే లోపలికి వచ్చి చూస్తే అసలు ఇల్లు అనికి ముగ్గు పెట్టినట్టుంది. ఇదేనే ఇది పెళ్లి కొడుకు కదా, చదివిట్లో దైవం అనుకుంటే మనమేం వెళ్ళాం మరి. అమ్మగారు చెప్పబడ్డది అని అమ్మగారు మాకు వచ్చి దాసి సొంతోడి కూడా ఉండదు, ఇతరులు చేసుకున్నోడికి కూడా ఇంత లైసెన్స్ ఉండదు. ఇంటోడు చెయ్యేస్తేరా ఊరు మొత్తం ఒకసారికి వచ్చి తర్వాత బయట ఎరగొట్టి అరగడ్డలో బయట కులిక్కు ఎందుకంటే ఆయనకు లైసెన్స్ నీకు లేదు. తల్లి ఎంతో మాట్లాడారు ఆడొక్క దెబ్బ కూడా దెబ్బలని ఆ దగ్గర పోయి ఏమైంది? ఏమైంది? హరే రామ జయ రామ రాఘవ మళ్ళీ ఆ మొత్తం నాకేసింది. ఆ పెళ్ళికోడు కాదు అంటే నా భర్త గారు కాకల మంట మీద ఉన్నాడు అనమాట. వంటవారిని పిలిచి వండించు, వంటవారిని
అయిపోయింది ఇక వంటవారు లేరు పేరా? వెళ్ళిపోయారు. ఒక పని చేయి. ఏంటి? నా భర్త తరపున ఒక మాట్లాడని. ఏంటది? అమ్మా అయ్యా కనపడక వంటవారు వెళ్ళిపోయారు. రేపు పొద్దున పెళ్లి అయిపోయిన తర్వాత తెల్లారి వంటవారి నుంచి వండి నీకు ఎంత కావాలో అంత వండి పెడతానని ఈ కూసేపు పెళ్లికి చదవమ్మను. పండగ రోజులు వచ్చి నీ దగ్గర ఇప్పుడు దీని ఎర ఆగేటట్టు లేదు. పెళ్లి సుప్పు సోపు. ఆ, ఒక పని చేయరాదు, ఏంటది? నన్ను పెళ్లి కొడుకు చేసి నుంచోబెట్టు. అదే పని చేద్దామా? నేను మరికి రానా? నువ్వు చేసుకో. ఆ, సరేనమ్మా. అని అన్నవాడికి అయ్యా. ఈ దాసిని వెళ్ళి చెప్పగా ఆ. ఈ మహారాణి ఎలా ఉంది? ఎలా ఉందయ్యా? ఆయన వేల కన్య ఎలా ఉంది? ఆహా. నేను పెళ్లికి సిద్ధమై పెళ్లి కూతురుగా తయారవ్వాలి.